మహిళా అధ్యాపకులు కూడా ఒకసారి చేయదగ్గర అమ్మా టీచర్లు రావాలి సునీత్ గారు మీరు అంత దగ్గర ఎందుకంటే కూడా ఉండాలి సార్ చేతి మీద 5 నిమిషాలు 2 5 ఇచ్చి వెళ్ళిపోతారు అది సార్ చదువుకురాలన్నమా ఇక్కడ ఈ స్కూల్లో చదువుకొని మీరు వచ్చేటప్పుడు ఏమైనా జనరల్ కూడా పొందాలిగాను మీకు ఎక్కడైనా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కానీ పిల్లలు దగ్గర 1000 మంది పిల్లలు మేము అక్కడ నుంచి ఉంటాం టీచర్స్ అక్కడ నుంచి కాలేజెస్ నుంచి వస్తారు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకంటే పోలీసు మన దగ్గరకు వచ్చినా ఉన్నాయి ఎందుకంటే ఎంత వాళ్ళు తీసుకొచ్చి వెళ్ళిన తర్వాత అలాగే ఇంతకుముందు స్కూల్స్లో ఉన్నప్పుడు మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటే ఆల్రెడీ 2-3 సార్లు అడ్రస్ చేసాం. ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తల గురించి చెప్పడానికి హాలిడేస్కి వెళ్ళినప్పుడు అదేవిధంగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బయటికి ఎవరికన్నా చుట్టాలింటికి కానీ ఎక్కడికైనా హాలిడేస్ ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆడపిల్లలు ఏ విధంగా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలనే విషయాలు తెలియజేయడానికి మన భీమవరం డిఎస్పీ గారు ఈరోజు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చారు. వయసులోపు పిల్లలందరూ కూడా మీరు 40 సంవత్సరాల వరకు జైల్లో ఇప్పుడు ఎవరన్నా ప్రేమ టీవీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇందాక మీ మొబైల్లో 112 నంబర్ సేవ్ చేసుకుంటున్నారా? చేసుకొని ఈ సమ్మర్లో ఏ పని పడిన కింద ఇంటి దగ్గర కూర్చొని ఫోన్ ఉంటూ ఉండండి. చేస్తూనే ఉంటారా? ఒక 10 సార్లు లోపండి, మీకు తెలుస్తుంది. పోలీస్ ఎంతసేపులో వస్తుంది మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది సరదా కాదు. మీ నంబర్ సేవ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. ఇంటి దగ్గర ఎవరేం తప్పు పట్టరు మిమ్మల్ని పోలీసు వెంటనే మీకు కాల్ చేస్తారు, ఏం సమస్య. సో దానివల్ల వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, ఫోన్లే పిల్లలు తెలుసుకుంటున్నారని చెప్పి. ఏమో చేస్తారా? కరెక్ట్గా ఉంటారు. ఈసారి ఎవరైనా ఇలాగ షేక్ చేసి ఉన్నాం వెళ్ళాలి అని మామ తప్పకుండా చేయండి. సో ఎక్కువగా మాకు భీమవరం డెవలప్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. చిన్న పిల్లలు 13 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి, 15 సంవత్సరాల అమ్మాయి వెళ్ళిపోవడము, వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోవడము, ఆ తర్వాత మళ్ళీ కేసు, ఇవన్నీ చాలా లైఫ్ లాంగ్ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ తొందరపడద్దు. ఇందాక మా సిఐ గారు చెప్పిన విషయాలన్నీ మైండ్లో పెట్టుకోండి. లవ్ ఇప్పుడు కాదు మీకు ఇంపార్టెంట్. తర్వాత ఫస్ట్ మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఏదైనా జాబ్ చేసిన తర్వాత మీ లైఫ్ గురించి ఆలోచన చేయండి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. మీ స్కూల్లో చెప్పే టీచర్స్ చెప్పిన పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి. సో మీరు అంతా హ్యాపీ మూడ్లో ఉన్నారు. మీరు ఎట్లా మిమ్మల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడతారు. అటెండెన్స్ జ్యోతిశ్రీ ఫస్ట్ ప్రైజ్ అమ్మా మనం అప్పారావు ఏం ప్రైజ్ ఇక్కడ వేరే మాను వేరే మనీ థర్డ్ ప్లేస్ అమ్మా. మరి అదే ఇక్కడ నుంచి ఏ అవసరం వచ్చినా సరే ఒకసారి ట్రైల్ కూడా వేసామని చెప్పారు డిఎస్పీ గారు. ఆ నెంబర్లకు ఒకసారి డయల్ చేసి మాకు ఈ నెంబర్లు ఇచ్చారని ఒకసారి చెప్పండి. చెప్తారా? మరి ఏర్పాటు చేసినటువంటి భీమవరం డిఎస్పీ గారు, అలాగే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి అద్నాన్ నయీం ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళలకు తీసుకోవాల్సినటువంటి హక్కులు అలాగే చట్టాల గురించి ప్రతి చోట కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం. ఈరోజు భీమవరం పిఎస్ఎం గారి హై స్కూల్లో మరి బాలికా విద్యార్థులతో మీకు అవగాహన చేయించడం జరిగింది.